చిల్డ్రన్స్ అందరికీ నమస్కారం. ఇటు ప్రోగ్రామ్ను ప్రశాంతంగా వీక్షిస్తున్నందుకు కోఆపరేట్ చేసే ఎవ్రీవన్ నా ధన్యవాదాలు. అదేవిధంగా భారతీయ విద్యాలయ హై స్కూల్ మన ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాల్లో ఏర్పరిచి గత 14 ఇయర్స్ కంప్లీట్ అయి 15 ఇయర్స్లోకి అడుగుపెట్టాం. అలానే ముందు ముందు మీ కోఆపరేషన్స్ ఉంటే ఉన్నతమైన విద్యను అందించడానికి భారతీయ విద్యాలయ హై స్కూల్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇంకా మంచి రిజల్ట్ అందిస్తామని ఆశిస్తున్నాను. చుట్టుప్రక్కల ఏ స్కూల్లో కూడా ఇటువంటి ఫ్యాకల్టీ లేకున్నా కూడా మేము రిక్రూట్మెంట్ చేసి కొత్తగా ఇంకా ఏవైనా అప్డేట్ ఉంటే కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తుంటున్నాం. సో పేరెంట్స్ మీరు సహకారం అందించిన దీనికి మీ సహకారం కంపల్సరీ కావాలి. అదేవిధంగా స్కూల్లో మెటీరియల్స్ కానీ ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్స్ ఈ అకాడమిక్ ఇయర్లో మనకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకొని స్పోర్ట్స్కు పిల్లల్లో మానసిక ఉత్సాహంగా ఉండడానికి దానికి మేము ఎంతో తోడ్పడుతున్నాము. అదేవిధంగా ఫ్యాకల్టీస్ అనేది మనకు రిక్రూట్మెంట్ అయ్యే ముందుగా మల్టీ టాలెంటెడ్ ఉన్నారు టీచర్స్ కూడా మా దగ్గర, క్వాలిఫైడ్ టీచర్స్. అదే ప్లస్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు గురించి మేము ప్రతి ఇయర్ దినదినం అంటే ఎటువంటి ఫ్యాకల్టీస్కి సంబంధించినవి కానీ స్టూడెంట్కి సంబంధించినవి కానీ అప్డేట్ కానీ సమకూర్చడానికి మాకున్నటి అందుబాటులో ఉన్నటువంటి సైన్స్ ల్యాబ్ కానీ తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఆడిటోరియం కానీ ఇది ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ముందుకు తీసుకొస్తున్నాము. ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ప్లస్ స్పోర్ట్స్కు ఈ అకాడమిక్ ఇయర్లో మేము ఎక్కువ కృషి చేసినాము. మా దగ్గర 4 మెంబర్స్ పీఈటీ టీచర్స్ ఉన్నారు. ఎవ్రీ స్టూడెంట్ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలని కోరుకుంటూ దానికి అనుగుణంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ నుంచి మేము కోరుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క డిసిప్లిన్కు మీరు తోడ్పాటు అందించగలరు. ఆ డిసిప్లిన్లో మన ఏరియాలో లాంగ్వేజ్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, అది ఎక్కడ నేర్చుకుంటున్నారు, స్కూల్లో మాత్రం మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ వాళ్ళు మీ నైబర్స్ కానీ ఏ ఫ్రెండ్స్ ద్వారానో బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పేరెంట్స్ మీ పిల్లలను అబ్జర్వ్ చేయగలరు. దానివల్ల సమాజానికి కూడా ఇబ్బంది కలుగుతుంటుంది, స్కూల్లో కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టగలరు. రెండోటి రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయగలరు. ఆబ్సెంటీస్ అయితే సబ్జెక్ట్ లాస్ అవుతాడు, సబ్జెక్ట్ లాస్ అయితే రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆబ్సెంట్ కాకుండా చూడగలరు. తర్వాత ఇచ్చిన వర్క్ ఏదైతే హోంవర్క్ ఇచ్చినారో వాళ్ళు ఇన్కంప్లీట్గానే మళ్ళీ స్కూల్కి వస్తున్నారు. దాని మీద దృష్టి పేరెంట్స్ కంపల్సరీ దృష్టి పెట్టగలరు. మా టీచర్స్ ఎవ్రీ మినిట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ రిజల్ట్ మీరు కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ అనేది పిల్లల్ని క్లాస్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఎవ్రీ స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ అయితే రాదు. అది మీరు గమనించగలరు. బేసిక్ నాలెడ్జ్ అందుతుందా లేదా అది గమనించగలరు. పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. మీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ రాలేదు అంటే వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ పేరెంట్స్ చేస్తున్నారు. ఆ పేరెంట్స్ వాళ్ళు ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆ రిజల్ట్ అనేది వాళ్ళు తేలేక చివరికి ఏమవుతుందంటే స్కూల్కి రావడానికి కూడా మణికేస్తారు. కాబట్టి అది కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు. బిహేవియర్ ఎట్లుంటుందంటే బిహేవియర్లో మార్పు వస్తున్నది పిల్లల్లో. బిహేవియర్ మార్పు అంటే వాళ్ళు ఎవరితోటి స్నేహం చేస్తున్నారు, డైలీ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయగలరు. ఆ బిహేవియర్ అంటే రెస్పెక్ట్ అనేది టీచర్స్కు తక్కువగా
టీచర్స్ను అదో రకంగా చెప్పిన విషయాన్ని కంటిన్యూ చేయకుండా వాళ్ళు సైడ్కి దృష్టి పెడుతున్నారు. ఆ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కూల్లో లాంగ్వేజ్ని చేంజ్ చేస్తున్నాము, మీరు కోఆపరేట్ చేయాలి. ఆ బ్యాడ్ లాంగ్వేజ్ ఎవరైతే యూజ్ చేస్తున్న స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంటిన్యూ చేయము. అది పేరెంట్స్ మాత్రం మీరు జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ పేరెంట్స్ నుంచి కంప్లైంట్ ఇవే వస్తున్నాయి, సార్ స్కూల్లో బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. స్కూల్లో బ్యాడ్ లాంగ్వేజ్ అసలు యూజే చేయరు. అది ఇంటి పక్కనే మీ నైబర్సే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనే వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఏంటిదంటే టీచర్స్ యొక్క మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా టీచర్స్ తోటే స్మూత్గా డీల్ చేయాలి. రఫ్ లాంగ్వేజ్, పేరెంట్స్ కూడా రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, టీచర్స్ హర్ట్ అవుతున్నారు. కాబట్టి ఏదైనా స్టూడెంట్ సమస్య ఉంటే ఎవ్రీ ఫ్లోర్ ఒక ఇన్ఛార్జ్ చేసి ఉంటారు. ఫస్ట్ ఇన్ఛార్జ్ చేసి మీట్ అయితే మీ ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతుంది. టీచర్స్ తోటి మాత్రం స్మూత్గా డీల్ చేయాలి. టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. మీ ఇంట్లో మీ ఇద్దరు పిల్లల్ని మీరు సెట్ చేయలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలకే మీ విసుగు వస్తుంది. ఒక టీచరు 40 minutes కంటిన్యూగా 30 స్టూడెంట్స్ను కవర్ చేయాలంటే ఎంత కష్టమో మీకు కూడా తెలుసు. కాబట్టి టీచర్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని మీకు కావాల్సిన నాలెడ్జ్ని టీచర్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేయాలి. దానికి మేము కూడా ఎల్లవెల్లలా మీకు సపోర్ట్గా ఉంటాం. మా టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. ఏదైనా మనం మెసేజ్ పేరెంట్స్కి పంపితే రిటర్న్ ఫోన్లో అడుగుతారు, ఈ మెసేజ్ ఏంటిది అని. అంటే వాళ్ళకు జనరల్గా ఏంటిది అంటే అర్థం కాకుండా అడగచ్చు. కానీ భారతీయ విద్యాలయాల యొక్క స్కూల్లో టీచర్స్ వర్క్ ఏంటిదంటే పేరెంట్స్ వర్క్ టీచరే చేస్తుంది, టీచర్ వర్క్ టీచరే చేస్తుంది, స్టూడెంట్ వర్క్ కూడా టీచరే చేస్తుంది. ఎంత బాధ్యతతో కూడుకున్న పని. కాబట్టి ఎడ్యుకేటెడ్కి ఎవరైనా చెప్పగలుగుతారు. జస్ట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, పేరెంట్ ఎడ్యుకేటెడ్, ఖాళీ వర్క్ వాట్సాప్లో ఇచ్చేస్తారు. ఆ పేరెంటే ఎక్కువ వర్క్ చేయించేది. ఇక మీ దృష్టి పేరెంట్కి ఒకవేళ బిజీ ఉన్నా, ఒకవేళ అండర్స్టాండ్ కాకుండా ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. కాబట్టి మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే రెస్పెక్ట్, టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తే మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదైనా మిస్టేక్ అయితే అది స్మూత్గా డీల్ చేసుకోవాలని ర్యాష్గా మాట్లాడద్దు. మిమ్మల్ని మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తే వాళ్ళు అదే లాంగ్వేజ్. ఒకవేళ ప్రాబ్లం స్టూడెంట్ దగ్గర ఉన్న టీచర్ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కువ రియాక్ట్ అవుతారు పేరెంట్స్. ఎక్కువ రియాక్ట్ అయితే ఏమవుతుందంటే అక్కడ రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక టీచర్ జనరల్గా సో అనిత పేరెంట్ ఇలా స్టూడెంట్ రేపటి నుండి ఏమనద్దు అంటే అప్పుడు అక్కడ లాస్ అయ్యేది ఎవరు? ఇండైరెక్ట్లీ లాస్ అయ్యేది స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ ప్రాబ్లంను పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీచర్స్ తోటి మమేకమై మీ యొక్క వర్క్ తీసుకోవాలి. కానీ దాన్ని జనరల్గా ఇప్పుడు ఏమంటారంటే ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టీచర్ని పిలవండి, సార్ మా అబ్బాయిని కొట్టారు, మా అబ్బాయికి పనిష్మెంట్ ఇచ్చారు, మా అమ్మాయికి పనిష్మెంట్ ఇచ్చారు. టీచర్ మీ వాళ్ళ అబ్బాయి ముంగట అమ్మాయి ముంగట టీచర్ని పిలిచి వాళ్ళు రాశిగా మాట్లాడితే రేపు ఆ స్టూడెంట్ ఫ్యూచర్ ఏంటిది? ఎవరి మాట వినడు. కాబట్టి ఒకవేళ అటువంటి సమస్యలు ఉంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురండి. టీచర్ తోటి మేము మాట్లాడతాము, ఆ సమస్యను రిపీట్ కాకుండా చూస్తుంటాము. ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించడానికి ఎల్లవేళలా మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు సహకరించగలరు. మీరు చూస్తున్నారు కదా, ఇటువంటి ఈ మన ఎల్లంబండ ఏరియాలో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఈ మాత్రం శ్రద్ధ తీసుకొని ఎవ్రీ స్టూడెంట్కు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ ఏంటంటే ఓన్లీ భారతీయ విద్యాలయ స్కూలే. అది మీరు గమనించగలరు. ఒకవేళ మీరు ఆర్థిక ఫీజెస్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ టెన్షన్లో పెట్టేస్తున్నారు పేరెంట్స్. జనరల్గా మేము 1 week బిఫోరే అనౌన్స్మెంట్ చేస్తాం, సో డేట్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని. మీరు అలర్ట్ అవుతలేరు. ఆ స్టూడెంట్ ఏంటంటే ఆ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు మాకు హాల్ టికెట్ వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. హాల్ టికెట్ ఇప్పించే బాధ్యత పేరెంట్స్ది. ఫీజు కట్టిప్పిస్తారా లేకపోతే మేనేజ్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని ఇప్పిస్తారా అది స్టూడెంట్కి తెలియకుండా మీరు చేసే పని అది. కాబట్టి చివరి మూమెంట్ వరకు కూడా వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతారు? వాళ్ళ మైండ్ ఎలా పీస్ఫుల్గా ఉంటుంది? ఇది మీరు అబ్జర్వ్ చేస్తలేరు.
చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు జనరల్గా ఒక పేరెంట్ నిన్న ఒక 3-4 days బిఫోర్ వచ్చారు. ఈ ఈవెంట్కు 400 రూపీస్ ఛార్జ్ చేస్తే ఆ 400 రూపీస్ గురించి ఆ స్టూడెంట్ను విపరీతంగా పనిష్మెంట్ ఇచ్చాడు. బాధ అనిపించింది. 400 మీరు ఎంతో ఖర్చు చేస్తుంటారు, ఈ టైం మాత్రం వాళ్ళకి తిరిగి రాదు. స్టేజ్ మీద ఎవ్రీ వ్యూస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి మీ ఖర్చును తగ్గించైనా కానీ వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీరుస్తారని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి పెద్ద ఈ ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. మేము అడిషనల్గా ఏం ఎఫెక్ట్ మీ మీద భారం వేస్తలేము. ఇప్పుడు జనరల్గా మనం యాన్యువల్ డే గత 5 years 6 years బిఫోర్ చేశాం. ఈ లోపల 6 బ్యాచ్ 10th class బ్యాచెస్ వెళ్ళిపోయినాయి. వాళ్ళ మెమోరీస్ ఎలా ఉంటాయి? మేము 6 yearsలో మేము యాన్యువల్ డే చేసుకోలేకపోయాము మా స్కూల్కు అని ఉంటే దానికి కారణం ఎవరు? పేరెంట్. ఓన్లీ 500-600 రూపీస్ ఛార్జ్ చేస్తూ కూడా బేర్ చేయక ఆలోచిస్తున్నారు. మీరు తలుచుకుంటే ఓన్లీ వాళ్ళకు 22 years వచ్చేంత వరకే మీ బాధ్యత. వాళ్ళు ఏం అవ్వగలుగుతారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసి అటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చితే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీతి నిజాయితీగా స్టాండర్డ్గా ఒక స్టేజ్ పైకి జనరల్గా మీరు ఎవరైనా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలంటే మీకు ఎంత వనుకో మీకు అర్థమవుతుంది. అదే మీ స్టూడెంట్స్ స్టేజ్ పై మైక్ పట్టుకొని అనర్గళంగా మాట్లాడే స్టేజ్కి మేము తీసుకెళ్తాం. మేము మీ స్టూడెంట్స్ని మీరు కోఆపరేట్ చేయాలి. స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ పరంగా మా దగ్గర ఏమన్నా ఒకవేళ ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏమన్నా ఉన్నాయంటే మా దగ్గర సజెషన్ బాక్స్ ఉన్నది. పేరెంట్స్ దాంట్లో మీ యొక్క నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏం ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నారో అది మాకు సజెషన్ ఇస్తే పాసిబుల్ అయితే మాత్రం మేము దాన్ని నెక్స్ట్ ఇయర్లోకి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.